ప్రస్తుతం ఇండియాలో మొబైల్ బ్రాండ్స్ అన్ని కూడా 7000 mAh బ్యాటరీతో మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఒకటో రెండో మొబైల్స్ వచ్చేసి 7500 mAh కూడా వెళ్తున్నాయి. కానీ వివో వాళ్ళు మాత్రం ఈ రికార్డ్ బ్రేక్ చేద్దామని చెప్పేసి 8200 mAh బ్యాటరీతో వివోలో వై సిరీస్ లో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. 8000 mAh కూడా దాటిపోయింది, బల్కీగా ఉంటుందని చెప్పేసి లైట్ తీసుకోండి అని మాత్రం అనుకోకండి. ఇది ఐకాన్ నియో 10 ఉంది కదా, సేమ్ దానంత సైజ్ లోనే ఉంటుంది. 8.2 mm థిక్నెస్ అయితే ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నేను మీ ప్రియాంక. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి Y500 సిరీస్ లో బేస్ మోడల్ అయిన Y500 గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రో వర్షన్ గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేద్దాము. ఈ వీడియోలో Y500 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి బ్యాటరీ అండి. బ్యాటరీ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఫుల్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడే ముందుగా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఈ వై సిరీస్ మొబైల్స్ ని ఆఫ్లైన్ లో కొనడమే బెటర్ అని చెప్తాను. ఎంత లేదన్నా ఒక 5-6 గిఫ్ట్స్ అయితే మీకు ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక మొబైల్స్. మన ఫాలోవర్స్ కోసం వివో, ఒప్పో ఈ రెండు కంపెనీల్లో ఏ కంపెనీ మొబైల్ అయినా సరే పర్చేస్ చేసినటువంటి వారికి ఉచితంగా 5 బహుమతులు మీకు అందించడం జరుగుతుందండి. వీటిల్లో ట్రాలీ బ్యాగ్, ల్యాప్టాప్, వాటర్ క్యాన్. ఒకవేళ ఈ మొబైల్ మీరు ఆన్లైన్ లో తీసుకుంటే ఈ ఫ్రీ గిఫ్ట్ ఫెసిలిటీ అనేది మీకు ఉండదు. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన వై సిరీస్ అని మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ కింద వచ్చేసి టీపీ కేస్ ఉంది. దాని కిందనే పేపర్ ఉంది. పేపర్ కింద 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. చివర్లో సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ మొబైల్ వచ్చేసి రీసెంట్ గానే చైనాలో అయితే లాంచ్ చేశారు. నేనైతే ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొబైల్ ని చూస్తుంటే సేమ్ వివో X300 చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సెంటర్ లో కెమెరా సర్కిల్ కానీ, చుట్టూ కూడా ఎడ్జెస్ షార్ప్నెస్ కానీ సేమ్ వివో X300 లాగానే కనిపిస్తుంది. సో చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం లుక్ అయితే ఇస్తున్నారు. ఆఫ్లైన్ స్టోర్ లో ఆ మొబైల్ చూసి మాత్రం తప్పకుండా తీసుకుంటారు. ఈ లుక్ అలా ఉంది. మరి ఈ మొబైల్లో బ్యాటరీని హైలైట్ చేసి చూపిస్తున్నారు కదా, మొదటిగా దాని గురించే మాట్లాడుకుందాం. మరి దీంట్లో వచ్చేసి 8200 mAh అల్ట్రా థిన్ బ్లూ ఓషన్ బ్యాటరీ అయితే వాడారు. ఈ టెక్నాలజీ వాడడం వల్ల బ్యాటరీ థిక్నెస్ పెరగకపోవడము అండ్ వెయిట్ కూడా పెరగకపోవడం వల్ల మొబైల్ కూడా చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. బ్యాటరీకి సంబంధించిన కొన్ని టెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒక ఫుల్ బ్యాటరీలో 16 అవర్స్ వరకు కూడా వీడియో ప్లే బ్యాక్ అయితే చేయగలిగింది. అది కూడా -20 డిగ్రీలో. -20 డిగ్రీ అంటే ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుండాలి, లేదంటే మనాలి అయినా వెళ్ళుండాలి. ఇంకో టెస్ట్ లో ఏం జరిగిందంటే 13 అవర్స్ వరకు కూడా లైవ్ స్ట్రీమ్ చేశారంట. అది కూడా నార్మల్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ లో. ఈ మొబైల్ తో మనం లైవ్ చేసినప్పుడు ఒక 3-4 అవర్స్ లోనే మొబైల్ బ్యాటరీ అయితే డెడ్ అయిపోతుంది. 13 అవర్స్ అంటే మరి ఎక్కువే కదా. రెండు టెస్టులు కూడా ఇండోర్ వి, అవుట్డోర్ లో కూడా ఒక టెస్ట్ అయితే ఉంది. 40 డిగ్రీ టెంపరేచర్ లో 22 అవర్స్ వరకు కూడా బ్యాటరీ లైఫ్ వచ్చిందని చెప్తున్నారు. ఇది కూడా ఓన్లీ ఒక స్పెసిఫిక్ యాప్ వాడమని కాదు, మిక్స్డ్ యూసేజ్ లో అని చెప్తున్నారు. ఇలా చూసుకుంటే ఒక నార్మల్ పర్సన్ కి స్క్రీన్ ఆన్ టైం 2 డేస్ వరకు వస్తుంది. నాకు ఎప్పుడో పాత నోకియా రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 2-3 డేస్ వచ్చేది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉండడం వల్ల 1 అవర్ 30 మినిట్స్ లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. మరి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుంది అంటే మీ యూసేజ్ ని బట్టి ఉంటుంది. బ్యాటరీ కోసమే ఈ మొబైల్ తీసుకోవాలంటే నాకైతే అలానే అనిపిస్తుందండి. మిగతా స్పెక్స్ అన్ని కూడా కొంచెం ఆర్డినరీ గానే కనిపిస్తున్నాయి. వివో T4 మొబైల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ అని 7300 mAh బ్యాటరీతో తీసుకొస్తే ఈసారి మళ్ళీ వాళ్ళ రికార్డ్ ని వాళ్ళే బ్రేక్ చేస్తూ 8000 క్రాస్ చేస్తూ బ్యాటరీతో ఉన్న మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. కొంతమంది వచ్చేసి రియల్మీ వాళ్ళు ఎప్పుడో 10,000, 15,000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్స్ తీసుకొచ్చారు కదా అంటారేమో. వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి అంత పెద్ద బ్యాటరీలు తీసుకొచ్చామని చెప్పుకున్నారే తప్ప జనాలలోకి వాడుకలోకి ఏ మొబైల్స్ ని కూడా తీసుకురాలేదు కదా. ఈ వీడియోలో నేనేం చెప్తున్నాను అంటే జనాలు కొనుక్కొని వాడే మొబైల్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇలా తీసుకొచ్చి షోకేస్ లాగా చూపించే మొబైల్స్ గురించి మాత్రం చెప్పట్లేదు. రియల్మీ వాళ్ళు గ్రేట్ వర్క్ చేశారు, కాదనట్లేదు. అది మన వరకు రాలేదు కదా. గత అద్భుతమైన స్పెక్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినా, లేదంటే ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి, ఒక లైక్ కూడా చేయండి. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ సైడ్ రెండు కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ IP68-69 వాటర్ రేటింగ్ తో ఇస్తున్నారు.
NFC అయితే చైనాలో ఉందండి, మరి ఇండియాకి తీసుకొస్తారో లేదో చూడాలి. వైఫై 6 తో వస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇది ఎలాగో బడ్జెట్ మొబైల్ కాబట్టి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఈసారి కొత్తగా IP69+ వాటర్ ప్రూఫింగ్ అయితే ఇస్తున్నారు. 1.5 మీటర్ లో 24 అవర్స్ వరకు కూడా సర్వే అవుతుందని చెప్తున్నారు. ఈవెన్ మదర్ బోర్డ్ లెవెల్ కూడా వాటర్ ప్రూఫింగ్ ఇచ్చామని చెప్తున్నారు. ఇది నమ్మారంటే అంతే సంగతులు. ఇంకా 360 డిగ్రీలో యాంటీనాస్ ఇచ్చామని చెప్తున్నారు. లాస్ట్ టైం కన్నా 200% ఎక్కువ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోగలుగుతుందని చెప్తున్నారు. ఈసారి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఇంప్రూవ్ చేసి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఇలా డ్రాప్ అయిన సిచ్యువేషన్ లో కానీ బెండ్ అయిన సిచ్యువేషన్ లో కానీ 50 to 100% ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. ఈవెన్ మదర్ బోర్డ్ లో కూడా డ్రాప్ రెసిస్టెన్స్ పెంచామని చెప్తున్నారు. ఇవన్నీ వినడానికి ఎంత బాగున్నాయో, కానీ రియల్ లైఫ్ లో ఇవి వర్క్ అవుతాయా? 8.2 mm థిక్నెస్ తో 213 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా ఓవర్ వెయిట్ కాదు అండ్ ఓవర్ థిక్నెస్ కూడా కాదు. 6.77 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1L1 ఎలాగో ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. హై బ్రైట్నెస్ మాత్రం 800 nits మాత్రమే ఉంటుంది, కాస్త తక్కువనే చెప్పొచ్చు. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే, ఇదైతే లాస్ట్ ఇయర్ ప్రాసెసరే. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 తో చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇండియాకి రావడానికి ఎలాగో ఇంకొక 1 month ఉంది కదా, మేబీ Android 16 తో తీసుకొస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది Y సిరీస్ కాబట్టి, అందులోనూ బేస్ మోడల్ కాబట్టి 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఆర్జిన్ OS లో ఎలాగో ఏ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి అవైతే తప్పకుండా ఇస్తారు. ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి ప్రాసెసర్ మంచిది, కొత్తది మాత్రం ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50+2 MP, ఫ్రంట్ వచ్చేసి 8 MP అయితే ఇస్తున్నారు, అది కూడా చైనాలో. ఇండియా వర్షన్ లో మారుస్తారేమో చూడాలి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేయదు కానీ EAS కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని నుంచి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. మెయిన్ కెమెరా పర్లేదు కానీ మిగిలిన సెన్సార్స్ అసలు పనికొస్తాయి అంటారా? ఈ స్పెక్స్ అన్నిటికీ చైనాలో వీళ్ళు పెట్టిన ప్రైస్ 17,300, అది కూడా బేస్ వేరియంట్ 8/128GB. ఇండియాకి వచ్చేప్పటికి Y సిరీస్ ని ఆఫ్లైన్ టార్గెటెడ్ గా తీసుకొస్తారు కాబట్టి 22-23 వేలలా ఉంటుంది. మరి అంత ఎక్కువ ప్రైస్ దేనికి అంటే, మీరు ఒక రోడ్ లో వెళ్తున్నారనుకోండి, ఒక 6 మొబైల్ షాప్స్ కనిపిస్తే దాంట్లో 5 మొబైల్ షాప్ కి కూడా వివో బ్రాండింగే కనిపిస్తుంది. ఊరికి అక్కడ బోర్డులు బ్యానర్స్ వచ్చాయి కదా, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్ మొత్తం మన నుంచే తీస్తారు. ఒకవేళ మనకి అంటే జనాలకి ఆ మొబైల్ నచ్చింది అనుకోండి, ఎంత ఎక్కువ ప్రైస్ అయినా సరే వెనకాడట్లేదండి. బజాజ్ కార్డు తీసుకున్నామా, మొబైల్ పర్చేస్ చేసామా అనేది మాత్రమే చూస్తున్నారు. నేనైతే ఆన్లైన్ యూజర్స్ కి ఒకటే చెప్తానండి, Y సిరీస్ వైపు వెళ్ళకండి, చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఆఫ్లైన్ లో కొనే వాళ్ళకి నేను చెప్పడం కాదండి, అమ్మే వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అని నమ్మి మొబైల్ కొంటారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వివో Y500 Pro కి సంబంధించిన వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.